కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు పూర్తిగా సిఐడిపి పెట్టింది సార్, ఎక్కడ ఒక 10% కూడా ఇంప్లిమెంట్ కాలేదు. 90% బోర్లు పోయినాయి, డ్రిప్పులు పోయినాయి, పైపులు పోయినాయి, మోటార్లు పోయినాయి సార్. ఎక్కడ అమలైనటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరేది ఈ టార్గెటెడ్ గ్రూప్స్ ను బాగా ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే విధంగా ఎడ్యుకేషన్ మీద, ఇరిగేషన్ ల్యాండ్ మీద, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద, తదితర రంగాల మీద ఎక్కువ కూడా దృష్టి కేంద్రీకరించి ఆయా గ్రూపులకు అవి అందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అది కూడా యాక్ట్ లో పొందుపరచాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. 13వ అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు, మనం పెట్టుకున్నటువంటి విధానాల్లో ఏ శాఖ కూడా అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ ను ఆ సంవత్సరంలో మనం ఖర్చు పెట్టలేకపోతా ఉన్నాం. అందువల్ల నిజంగా ఈ ఎస్సీ ఎస్టీ నోడల్ ఏజెన్సీ ద్వారా ఏదైతే నిధులు పూర్తిగా ఖర్చు చేయాలని మనం కోరుకుంటున్నాము, అది ఖర్చు చేయాలంటే సార్ 100 రూపాయలు ఉంటే మీరు 200 రూపాయలకు శాంక్షన్ ఇవ్వండి. అప్పుడు నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎక్సెస్ పని జరిగితే నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో అట్లీస్ట్ ఒక 100% మోర్ శాంక్షన్ ఇచ్చే విధంగా ఒక ప్రోయాక్టివ్ మెజర్మెంట్ తీసుకున్నట్టయితే ఆ సంవత్సరంలోనే మనం పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇది ముఖ్యంగా మీరు ఒకటి చొరవ చూపాల్సింది అధ్యక్ష. ఇది 14వ పాయింట్. మనకి ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ హౌస్ కమిటీస్ ఉన్నాయి అధ్యక్ష. కర్ణాటకలో చాలా బాగుంది అధ్యక్ష. అక్కడ ఈ హౌస్ కమిటీలు కేవలం రికమెండేటరీ కమిటీ కాకుండా మానిటరింగ్ కమిటీలుగా పనిచేస్తా ఉన్నాయి. వాటికి పూర్తి అధికారాలు ఇచ్చినారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, హౌస్ కమిటీలో అన్ని పార్టీలకు చెందినటువంటి సభ్యులు ఉంటారు కనుక గట్టిగా దాన్ని స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుంది, తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. అందువల్ల మన హౌస్ కమిటీలు, ఎస్సీ ఎస్టీ హౌస్ కమిటీలు ఏవైతే ఉన్నాయో, ఈ నోడల్ ఏజెన్సీ పనితీరును కానీ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు తీరును పర్యవేక్షించడం కాదు, మానిటరింగ్ కమిటీగా దాన్ని మారుస్తూ ఒక చట్టాన్ని తీసుకురాగలిగితే మరింత అభివృద్ధిని సాధించగలుగుతాం. దాన్ని దయచేసి మీరు ఆలోచించాలి. కర్ణాటకలో జరుగుతున్న దాన్ని మీరు పరిశీలించే అవసరం అయితే తెప్పించి చూడాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తున్నాం. అయితే మేము చెప్పిన సూచనలన్నీ మీరు గమనంలోకి తీసుకుంటే నిజంగా దేశానికి ఆదర్శవంతమైనటువంటి దాన్ని మనం తేగలుగుతాం. కానీ ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి నోడల్ ఏజెన్సీ లాగా బల్లలు కొట్టుకొని చప్పట్లు కొట్టుకొని పోతే మళ్ళీ ఒకసారి మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనమంతా కలిసి ఆ వర్గాలను మోసం చేసిన వాళ్ళం అవుతాం. దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. నేను అందుకే రాజకీయాల జోలికి కూడా పోలే, నేను వివాదాస్పదమైన దానికి కూడా పోలే. దీన్ని పూర్తిగా స్టడీ చేసి మా పార్టీ పక్షాన మేము కూడా ఒకటే కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క సమస్యలు ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటే అధ్యక్ష, ఒక దళిత వర్గాల ప్రజల సమస్యల గురించి ఉన్నత వర్గాలు పోరాటాలు చేయాలి. ఉన్నత వర్గాల్లో ఉండే బలహీన పేదవారి గురించి దళిత వర్గాలు పోరాటం చేయాలి. అది వాళ్ళ సమస్య, వాళ్ళు మాట్లాడతారన్నంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అధ్యక్ష. వీళ్ళ ఒకరి సమస్య గురించి ఒకరు కరెక్ట్ గా మాట్లాడగలిగినప్పుడు, ఒకరి గురించి ఒకరు ఫైట్ చేయగలిగినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా మనం హిందూ ముస్లిం గొడవలప్పుడు కూడా మాట్లాడుతుంటాం. అది ముస్లింల సమస్య ముస్లింలే మాట్లాడాలి, హిందువుల సమస్య హిందువులే మాట్లాడినంత కాలం మనం మనం సమతుల్యతను సాధించలేము అధ్యక్ష. ఇలా ముస్లింల సమస్యల గురించి హిందువులు మాట్లాడాలి, హిందువుల సమస్యల గురించి ముస్లింలు మాట్లాడగలిగినప్పుడే పూర్తి ఇంటిగ్రేషన్ అనేటువంటి సాధ్యమైంది. అట్లే ఈ రోజు దళితుల సమస్యల గురించి కూడా మనం మాట్లాడి మనం ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు మనం దగ్గర తీసుకొని విశ్వాసం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. సో ఆ కోణంలో మనం చూడాల్సిన అవసరం. అయితే ఈ రోజు ప్రభుత్వం ఈ చట్టాన్ని తెస్తుంది, చాలా సంతోషం. కానీ అట్ ద సేమ్ టైం మైనార్టీలు, ఇలా ముస్లిం మైనార్టీల విషయంలో, బీసీలు కానీ ఇతర కుల వృత్తుల విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వారిని నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ అక్కడ రివోల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. దాని విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలి అధ్యక్ష. చాలా విపరీతమైనటువంటి అసమానతలు ఉన్నాయి. దాదాపు 11% ముస్లిం జనాభా ఉంది. 70 లక్షల మంది ముస్లింలు ఈ రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో ముస్లింలకు కేటాయించినటువంటి బడ్జెట్ అధ్యక్ష ముక్కు మీద వేరేసుకోవాలి అధ్యక్ష. చాలా బాధాకరం అధ్యక్ష. 70 లక్షల జనాభా ఉండేటువంటి ముస్లిం మైనార్టీలకు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో కేటాయించింది కేవలం 953 కోట్ల అధ్యక్ష. 11% జనాభా ఉండే ముస్లిం మైనార్టీలకు మీరు కేటాయింపులు 953 కోట్లు. ఒక సంవత్సరానికి కాదు, ఇది 5 ఏళ్లలో ఇచ్చినటువంటి డబ్బు అధ్యక్ష. ఎంత ఖర్చు పెట్టింది ఎంత సార్? ఇవాళ ఎట్లయిపోయింది సార్ అంటే ఇలా ఎట్లయిపోయిందంటే సార్, ముస్లింలను గరీబీ అయితే ఆవరొచ్చాయి ఓట్నాలు వేసక్తే అంటే వాళ్ళని ఎంత పేదగా వస్తే అంత మంచిది అన్నట్టుగా ప్రభుత్వాలు చూస్తున్నాయి అధ్యక్ష. అంటే అసలు ముస్లిం వెల్ఫేర్ అంటే ఈ ప్రభుత్వాల దృష్టిలో ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, మనం చూస్తుంటాం కదా సార్, నెత్తి మీద ఆజ్కి
అరే మీకు ముందు జాగ్రత్త చెప్తున్నా రివోల్ట్ వస్తుంది, గమనించుకోండి, సూచనలు ఇస్తున్నాం. ఇవాళ ఎట్లయిపోయినట్టు సార్, आज की तारीख में क्या हो गया साहब बोले तो आज की हुकूमत में कैसा देख रहे कि मुस्लिम वेलफेयर అంటే ఎట్లయిపోయింది సార్ అంటే इफ्तार पार्टी की दावत दे दे के हाजी यात्रियों को हरा झंडा बता दे तो खत्म हो गए, पूरा मुस्लिम का डेवलपमेंट हो गए. सिर्फ इफ्तार पार्टी के दावत सीएम साहब यहाँ निजाम कॉलेज में दे देते, जब हाजी यात्रियों को एक झंडा हरा झंडा बता के हम पूरा कर दिए. ऐसी बात चल रहा है आज. याला थोड़ा शादियां कर रहे मुस्लिम के आज के हुकूमत ये मुस्लिम के సఫియత్ से लोग खेल रहे సార్. అంటే ఈ రోజు ఇది ఆలోచించాల్సిన అవసరం. వాళ్ళని ఎందుకంటే ఇది నేను చెప్పలేదు సార్, జస్టిస్ సచార్ కమిటీ, కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి సచార్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది సచార్ కమిటీ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇలా వాళ్ళు కూడా చాలా బలహీన వెనకబడి ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం. ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసుకోవడము, ముస్లింల ఓట్లు పొందడమే తప్ప మైనార్టీలకు మీరు చేసింది ఏం లేదు. అందువల్ల మేము ప్రభుత్వానికి కోరేది అధ్యక్ష, ఆయా వర్గాల నుంచి సార్ ఆయా వర్గాలను కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ముస్లిం మైనార్టీలకు కూడా వచ్చే బడ్జెట్ లో కనీసం 5,000 కోట్ల రూపాయలను ముస్లిం మైనార్టీల అభివృద్ధి కేటాయించాలి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కుల వృత్తుల విషయంలో కార్పొరేషన్లు, ఫెడరేషన్లు పెట్టింది, అవన్నీ నామమాత్రంగా మిగిలిపోయినాయి. ఏ కుల వృత్తికి డబ్బులు విడుదల చేయరు, ఏ ఒక్క ఫెడరేషన్ కు 1 రూపాయి విడుదల కాదు, అసలు అక్కడ ప్రోగ్రామ్సే లేవు, కార్యక్రమాలే జరుగుతలేవు, కుల వృత్తులు అంతరించిపోతా ఉన్నాయి, ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి. దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. సప్లాన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఎంత ముఖ్యమో ఈ రోజు ముస్లిం మైనార్టీలు కావచ్చు, వెనుకబడిన వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఈ అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో చూడవలసిన అవసరం ఉంది. వారి మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వానికి మేము నొక్కి చెప్తా ఉన్నాం అధ్యక్ష. చివరిగా ఐ కంక్లూడ్. ఐ ట్రై టు కంక్లూడ్. నేను ఎక్కడ వివాదాస్పదం చేస్తున్నాను సార్, అనవసరంగా మా మిత్రులు ముందే చెప్పిన పాజిటివ్ గా తీసుకోమని, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు ఎందుకు ఆగమవుతున్నావు సార్ నువ్వు? నేను నిన్న అన్నా, నువ్వు తప్పు చేస్తే నువ్వు బాధపడు, నువ్వు లేచి మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే నువ్వు బాధపడుతున్నావు. హరీష్ రావు గారు ప్లీజ్ కంక్లూడ్. నేను చెప్పిన దాంట్లో తప్పుందా? ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఈ చట్టం ప్రభుత్వం తీసుకొస్తా ఉందో అధ్యక్ష, దీంట్లో 4 అంశాలు చాలా ప్రధానమైనటువంటి అధ్యక్ష. ఆ 4 అంశాలను యాక్ట్ లో పెట్టకుండా మనం ఏమి చేసినామన్నా అది గాల్లో దీపం లాంటిది అధ్యక్ష. ఇలా మనిషికి తల, గుండెకాయ, లివరు, కిడ్నీ ఈ 4 ఎంత ముఖ్యమో ఈ యాక్ట్ లో కూడా 4 అంశాలు చాలా ప్రధానమైనటువంటి అధ్యక్ష. ఈ 4 కూడా యాక్ట్ లో పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1 ప్రపోర్షనేట్ టు పాపులేషన్, 2 నోడల్ ఏజెన్సీకి పూర్తి అధికారాలు, రిలీజియస్ అండ్ రీఅప్రాప్రియేషన్, 3 నాన్ డైవర్టబుల్, 4 నాన్ ల్యాప్సబుల్. ఈ 4 చట్టంలో ఉంటే తప్ప ఇక ఈ చట్టం ఇది పూర్తి స్థాయిలో అమలు కాదు. మేము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తాము, రూల్స్ లో ఫ్రేమ్ చేస్తాము, సబ్సిక్వెంట్ గా చెప్తామంటే మాత్రం అది ఉపయోగం లేదు. ఈ 4 యాక్ట్ లోనే పొందుపరచాలి, పూర్తి స్పష్టతతో చెప్పిన తర్వాత చెప్పాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ ఈ చట్టం పకడ్బందీగా ఉండే విధంగా సవరణలు చేసి అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు నిజంగా ఈ సవరణలు చేస్తే మీరు దేశానికి ఆదర్శం అని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం దేశానికి ఆదర్శంగా నిలవగలుగుతాం. ఇవాళ గిరిజనుల జీవితాల్లో ఏ దళిత గిరిజనులు అయితే ఉన్నారో నిజంగా వాళ్ళ జీవితాల్లో మనం వెలుగు చూడగలుగుతాం అధ్యక్ష. ఇవాళ ఈ చట్టాన్ని తేవడంలో, సక్రమంగా అమలు చేయడంలో రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. నిజంగా ఈ చట్టాన్ని మనం సక్రమంగా అమలు చేసి ఈ చట్టంలో అవసరమైనటువంటి సవరణలు తీసుకొచ్చి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటి అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళిని అర్పిద్దాం. ఆ సవరణలు తీసుకొచ్చి నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తేనే వారికి మనం సమర్పించేటువంటి నిజమైనటువంటి నివాళి అని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. లబ్బి వెంకటస్వామి గారు. అధ్యక్ష,
రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఈ చరిత్రాత్మకమైన నిర్ణయానికి అందులో పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు సభలో మాట్లాడినటువంటి వక్తల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తూ, అలాగే సభలో